పహల్గామ్లో పర్యాటకులపై జరిగినటువంటి ఉగ్రదాడికి సంబంధించి పాకిస్తాన్ తమకేం సంబంధం లేదని, ఆధారాలు లేకుండా భారత్ తమ పైన ఆరోపణలు చేస్తుందని, ఆధారాలుంటే చూపించాలని చెప్పి దాడి జరిగిన మరుక్షణం నుంచి వాదిస్తూనే వస్తుంది. అయితే భారత్ కొన్ని కీలకమైనటువంటి ఆధారాలను ఇప్పుడు సేకరించినట్లుగా తెలుస్తుంది. ఈ దాడికి పాల్పడినటువంటి వారిలో ఒకరైనటువంటి మూసా అనేటువంటి ఉగ్రవాది వాస్తవానికి పాకిస్తాన్లో ఆర్మీలో పనిచేస్తున్నటువంటి వ్యక్తి అని. సో ఇతను ఐఎస్ఐ పాకిస్తాన్ గూఢచారి సంస్థ, సో దీని నుంచి ట్రైనింగ్ తీసుకున్నటువంటి వ్యక్తిని, అక్కడి నుంచి ఉగ్రవాద సంస్థ అయినటువంటి లష్కర్-ఇ-తొయిబాకి అతను రావటం జరిగిందని, దానికి సంబంధించినటువంటి పూర్తి ఆధారాలు ఉన్నాయని, కొంతమంది అనుమానితుల్ని, ఉగ్రవాదులకు సహకరించినటువంటి వారిని అనుమానిస్తూ అదుపులోకి తీసుకున్నటువంటి వారిలో విచారించగా వారు ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేయటం జరిగిందని, దానికి సంబంధించినటువంటి ఆధారాలను కూడా ఇవ్వటం జరిగింది అనేది ప్రస్తుతం మనకున్నటువంటి సమాచారం. దీంతో ఈ మొత్తం వ్యవహారంలో పాకిస్తాన్ పాత్ర కీలకం అనేది స్పష్టంగా కనిపిస్తున్నటువంటి అంశం. పాకిస్తాన్ ఆర్మీకి చెందినటువంటి వ్యక్తే దీంట్లో పాల్గొనటం, ఒక ఉగ్రవాదిగా రావటం అనేది ఖచ్చితంగా పాక్ డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్కి ఆధారాలు లభించినట్లయింది.